విజయం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఇందులో భాగంగా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామంలోని సొరల దేవుడమ్మ, కొవ్వూరు గ్రామంలోని ఎరంశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున సాయాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాలు ప్రజలే కాదు, ఎస్పెషలీ మన కార్యకర్తలు చాలా ఎదుర్కొంటున్నారు. మీకు గుర్తు చేయాలి, మన కార్యకర్త ఒక ఆయన శాండ్ ట్రక్ వెళ్తూ ఉంటే ఆయన ఆపినందుకు ఆయన చితక బాదారు ఈ వైసీపీ నాయకులు. అక్కడ ఉండే నాయకులు ఒకటే అన్నారు, ఆయన పట్టుకుని కొట్టేటప్పుడు, చెప్పు జై జగన్ అని చెప్పు, జై వైసీపీ అని చెప్పు. కానీ మన కార్యకర్త ఊరుకోలేదండి. ఎంత కొట్టినా కూడా చివరి వరకు జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని కన్ను మూశాడు. వాడిని చంపేశారు ఈ రాక్షసులు. మనం ఎక్కడున్నామండి? ఇంకా రాక్షస పాలనలోనే ఉన్నాం. మనకి స్వాతంత్రం ఇంకా వచ్చినట్టు లేదు ఈ పరిపాలన కింద. అది మీరు ఆలోచించాలి, మీ గురించి ఆలోచించాలి, మన పక్కనుండే వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి. అదే నేను కోరుతున్నాను మీ అందరి గురించి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా గర్వంగా మనం చెప్పుకునే వాళ్ళం, ఇది ఉంది అది ఉంది, మనకి అన్ని రకాలు ముందుకెళ్తున్నామని. కానీ ఇప్పుడు ఏం చెప్పుకుంటామండి? ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? గంజాయి, శాండ్ మాఫియా, తర్వాత కల్తీ మద్యం, ఇంకెన్నెన్నో. ఇది మన పరిస్థితి. మనకి సిగ్గు చేటు ఇట్లా మన రాష్ట్రం ఇట్లా అనుకుంటున్నారని మన ఆంధ్రప్రదేశ్